వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్లో సంస్థాగత బలోపేతంపై మళ్లీ చర్చ మొదలైంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటు ఎప్పుడు చేస్తారు? ఇక శిక్షణా తరగతులు ఎప్పుడు నిర్వహిస్తారు? వాటి అనుబంధ సంఘాలు అసలు పనిచేస్తున్నాయా, నిద్రపోతున్నాయా అనే ప్రశ్నలు కూడా బయటకే కాదు కేడర్లో కూడా వినిపిస్తున్నమాట. మరి అధికారంలో ఉన్న కాలంలో సంస్థాగత నిర్మాణంపై పెద్దగా దృష్టి సాధించలేదనే విమర్శలు కూడా అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా ఆ లోటును పూడ్చుకుంటారనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీఆర్ఎస్లో ఇప్పటికీ కూడా స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవటం లేదని పార్టీ అంతర్గత వర్గాలే అంటున్నాయి. అయితే 2017లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాతే మళ్లీ సమగ్ర పునర్వ్యవస్థీకరణ జరగలేదని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఇక సభ్యత్వ నమోదుకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించినా వాటి ఆధారంగా చేసుకొని కార్యాచరణాత్మక కమిటీలు వేయలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాల తర్వాత కూడా లోతైన సమీక్ష జరగట్లేదు. మరదే బీఆర్ఎస్ వరుస పరాజయాలకు దారితీస్తోంది. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అసలు బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. అసలు కొన్ని చోట్లయితే పోటీకే దూరంగా ఉండిపోయింది. ఉప ఎన్నికల్లో మొత్తానికి విజయం రాలేదు. మరి ఇవన్నీ కలిపి కేడర్ నిరుత్సాహానికి గురి చేశాయని అంటున్నారు. ఇక పార్టీ బలం క్షేత్రస్థాయిలోనే నిర్మాణం పొందుతుంది. గ్రామ కమిటీలు చురుగ్గా పనిచేస్తేనే ప్రజల్లో బీఆర్ఎస్పై విశ్వాసం ఎంతో కొంత పెరుగుతుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే మాజీ ఎమ్మెల్యేలు లేదా మాజీ ప్రజాప్రతినిధులే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా స్టిల్ కొనసాగుతున్నారు. మరి ఇక్కడ కొత్త నాయకత్వానికి అవకాశం ఏది? వాళ్ళకు అసలు అవకాశాలే తగ్గుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర పార్టీల నుంచి చేరిన సీనియర్ నేతలకి కూడా స్పష్టమైన బాధ్యతలు ఇవ్వట్లేదు బీఆర్ఎస్. దీంతో అసంతృప్తిని పెంచుతోంది పార్టీలో అని తెలుస్తోంది. మరి ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై బలమైన ఉద్యమాలు నిర్మించడంలో కూడా బీఆర్ఎస్ వెనుకబడి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బయట అసంతృప్తి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అది స్వయంగా బీఆర్ఎస్కు లాభం చేకూర్చేలా వాళ్ళు మార్చుకోవట్లేదని కేడర్ భావిస్తోంది. ప్రజల మధ్య నిరంతరంగా ఉండాలి, కార్యక్రమాలు నిర్వహించాలి, వాళ్ళ సమస్యలపై ఉద్యమాలు చేయాలి, శిక్షణ తరగతులు చేస్తేనే పార్టీ బలం అవటం సాధ్యమవుతుంది. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ నిర్వహించిన శిక్షణా శిబిరాలు, చైతన్య కార్యక్రమాలు కేడర్కు దిశానిర్దేశం చేశాయి. ఇప్పుడు అలాంటి చురుకుదనమే కనిపించటం లేదని సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక గత ఏడాది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ్యత్వ నమోదు సంస్థాగత బలోపేతం చేపడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినప్పటికీ ఆ ప్రకటనలు ఇప్పటి వరకు కార్యరూపమే దాల్చలేదని విమర్శ ఉంది. ఇక అనుబంధ సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, మహిళ, ఎస్సీ ఎస్టీ విభాగాలు సక్రియంగా పోరాట బాట పట్టిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. మరి ఇవన్నీ చేయకపోతే పార్టీ మనుగడే కష్టం. ఇక పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల పరిస్థితి అయితే చెప్పక్కర్లా. వాళ్ళకి అసలు స్పష్టతే లేదు. దీంట్లో కేడర్లో అయోమయం కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు స్టిల్ ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం సమగ్ర సమీక్ష నిర్వహించి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు చూసుకుంటేనే శిక్షణా కార్యక్రమాలను కేడర్ను చైతన్యపరుస్తుందా లేదా, లేకపోతే ఇలానే ఉండిపోతుందా అన్న ప్రశ్న కూడా గులాబీ పార్టీలో చర్చకు కేంద్ర బిందుమవుతారు. మరి సంస్థాగత బలోపేతమే భవిష్యత్తు రాజకీయ దిశ నిర్ణయిస్తుందని పార్టీ అంతర్గత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరి చూడాలి బీఆర్ఎస్ వాటి వ్యూహాన్ని ఏమన్నా మార్చుకొని ముందుకు వస్తాయా, లేకపోతే ఇట్లానే ఉంటాయా? దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.